ఇంతకు మించి దిగజారలే ఇంకా అనుకున్న ప్రతిసారి మనం డిసప్పాయింట్ అవుతూనే ఉన్నాం. మన అంచనాలను తల్లకిందులు చేస్తూనే ఉన్నాడు. ప్రత్యర్థులు, రాజకీయాల్లో ప్రత్యర్థుల గురించి మాట్లాడేటప్పుడు ఎంత దారుణంగా మాట్లాడతాడో, ఎంత దారుణంగా వాళ్ళని వెకిలిగా మాట్లాడతాడో మనం చూసాం. మొన్న చూసాం ఫ్రాన్స్ అధ్యక్షుడి గురించి ఎలా మాట్లాడాడో మనం చూసాం. అంతకుముందు వాళ్ళ ఫ్రెండ్, సోకాల్డ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పుకునేటువంటి మిత్ర దేశాల నుంచే వచ్చినటువంటి అధ్యక్షులను ఎలా మాట్లాడాడు, జెలెన్స్కీని వైట్ హౌస్లో కూర్చోబెట్టి ఎలా మాట్లాడాడు, అతని డ్రెస్సింగ్ గురించి, అతని మాటల గురించి ఎలా మాట్లాడాడో మనం చూసాం. మోదీ గురించి మాట్లాడతాడు ఇష్టం వచ్చినట్లుగా, పాకిస్తాన్ లాంటి దేశాలని ఇక వెనకేసుకొస్తాడు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే ఇలాంటి ఒక పచ్చి బూతులు ట్రంప్ స్థాయిలో ఒక అమెరికా ప్రెసిడెంట్ ఇలా ఉపయోగిస్తాడా? మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను అందుకే ఈ మాట చెప్తున్నాను. ఇంతకు మించి దిగజారడానికి లేదు అనుకున్న ప్రతిసారి ట్రంప్ ఈజ్ సెట్టింగ్ న్యూ రికార్డ్స్ అనమాట, ఒక మాటలో చెప్పాలంటే దిగజారుల్లో. సో ఆ పోస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే అట్ ది సేమ్ టైం వీ కెన్ అండర్స్టాండ్ హిజ్ మెంటల్ కండిషన్ నౌ.